10 గంటల కరెంట్ కానీ అది పగటిపూటని ఇవ్వాల రాత్రిపూట ఇవ్వడం వలన రైతు చాలా విధాలా నష్టపోతుండు. మొన్ననే ఒక అతనికి రాత్రిపూట కరెంట్ ఇవ్వడం వల్ల కరెంట్ షాక్ అంటుకొని ఈరోజు హాస్పిటల్లో పండే పరిస్థితి వస్తుంది. ఈరోజు పంట పొలాలు ఎండిపోవడం జరుగుతుంది. రాత్రిపూట 4 గంటలు ప్రొద్దున 5 గంటలు ఇది రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకోవడం తప్పించి అసెంబ్లీలో చెప్పుకోవడం కాదు. ఇక్కడ ఫీల్డ్ మీదకి వస్తే రైతు ఎంత గోసపడుతుండు. ఈరోజు పంట పొలంలో ఉండే రైతన్న రోడ్డు పైకి రావడానికి ముఖ్య కారణం ఈ ప్రభుత్వమే. ఈరోజు గొప్పలు చెప్పుకోవడం కాదు, ఈరోజు పంట పొలాలు దున్నే పరిస్థితి వస్తుంది. మొక్కజొన్న ఈరోజు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు సజ్జలు పోసుకున్నాం, నువ్వులు అలుకున్నాం. ఈరోజు అవి వారిద్దామంటే రాత్రి పొద్దున పోయి అక్కడ ఉండే పరిస్థితి. ఆ 5 గంటల కరెంట్లో కూడా 2-3 కోతలు గంట సేపు 2 గంటలు పోవడం వల్ల రైతు నష్టపోతుంది. ఈరోజు రైతు దేశానికి వెన్నెముక్కని గొప్పలు చెప్పుకునడం తప్పించి ప్రభుత్వాలు రైతుకు న్యాయం జరగడం లేదు. ఈరోజు రైతు అన్ని విధాలా నష్టపోతుండు. కాబట్టి అది కూడా 10 గంటల కరెంటు అది మధ్యాహ్నం పూట ఇవ్వడమే నాణ్యమైందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రేపటి రోజున 24 గంటల కరెంటు పగటిపూట ఇవ్వకపోతే రేపటి పక్షంలో రైతులు అందరం కలిసి ధర్నా రాత్రోకలు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. పగటిపూటనే 10 గంటల కరెంటు పగటిపూటనే ఇవ్వాలని ఖచ్చితంగా రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇవ్వకపోవడమే అదొక పెద్ద శాపం అయిపోయింది. అదేవిధంగా పగటిపూట కరెంటు కూడా ఇవ్వకపోవడం వల్ల ఈరోజు ధర్నా రోడ్డు మీకు జాతీయ రహదారి మీకు ఎక్కాల్సిన పరిస్థితి. 24 గంటల కరెంటు ఆల్రెడీ ఇంతకుముందు గవర్నమెంట్ ఇస్తామని చెప్పేసి ప్రకటించింది. అది అమలు చేయకపోవడం వల్ల రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. అదే రకంగా పంట పొలాలన్నీ ఎండిపోతున్నాయి, పగులు ఏర్పడుతున్నాయి. ఇప్పటి వరకు మేము ధర్నా చేస్తాం. ధర్నాలో మేము చూపించిన మొక్కజొన్న కంకులన్నీ నిలువ ఎండిపోతుంది. దీంతో చీడపీడలు కూడా దాడి చేయడం వల్ల ఆ రకంగా పంట ఉంటుంది. ఆర్థికంగానే ఇలా పంట నాశనమే అవ్వడమే కాకుండా ఆర్థికంగా కూడా రైతు నష్టపోతుండు. ఇంత పెట్టుబడి పెట్టి కూడా రైతు నష్టపోవడం వల్ల రైతుకు ఏం మిగిలేదు లేదు. దయచేసి మీరు 24 గంటల కరెంటు ఇస్తున్నది కంపల్సరీ అమలు పరచండి. అది కూడా పగటిపూటనే అమలు చేయాలా కంపల్సరీ. రైతుకు 12 గంటల కరెంటు నిరంతరాయంగా పొద్దున్న దాకా ఇచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 24 గంటల కరెంటు ఇవ్వకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఇప్పటి నుంచైనా కానీ మీరు ఇవ్వకపోతే మాత్రం ఈ ఎమ్మెల్యేను మిగతా ప్రజాప్రతినిధులను అందరినీ మేము గౌరవ వేస్తాం. కంపల్సరీ ఎక్కడక్కడ వాళ్ళని అడ్డుకొని 24 గంటల కరెంట్ వచ్చాక మేము పోరాడతాం. కంపల్సరీ ఈ ప్రజల పక్షాన ఈ రైతుల పక్షాన మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. జై జవాన్ జై కిసాన్. ఈరోజు పగటిపూట కరెంటు వెంటనే, 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 24 గంటల కరెంటు వెంటనే, కరెంటు వెంటనే, 24 గంటల కరెంటు వెంటనే, 24 గంటల కరెంటు వెంటనే. జై జవాన్, జై జవాన్. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. 24 గంటల కరెంటు వెంటనే, 24 గంటల కరెంటు వెంటనే, 24 గంటల కరెంటు లేనిదే రైతు లేనిదే, రైతు లేనిదే, రైతు లేనిదే.
రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ జై కిసాన్ జై జవాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు పగటిపూట కరెంటు వెంటనే 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 24 గంటల కరెంటు వెంటనే కరెంటు వెంటనే 24 గంటల కరెంటు వెంటనే 24 గంటల కరెంటు వెంటనే జై జవాన్ జై జవాన్ ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం 24 గంటల కరెంటు వెంటనే 24 గంటల కరెంటు వెంటనే 24 గంటల కరెంటు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు ఇవ్వకపోవడమే అదొక పెద్ద శాపం అయిపోయింది. అదేవిధంగా పాటిపూట కరెంటు కూడా ఇవ్వకపోవడం వల్ల ఈరోజు ధర్నా రోడ్డు మీకు జాతీయ రహదారి మీకు ఎక్కాల్సిన పరిస్థితి. 24 గంటల కరెంటు ఆల్రెడీ ఇంతకుముందు గవర్నమెంట్ ఇస్తామని చెప్పేసి ప్రకటించింది. అది అమలు చేయకపోవడం వల్ల రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. అదే రకంగా పంట పొలాలన్నీ ఎండిపోతున్నాయి, పగులు ఏర్పడుతున్నాయి. ఇప్పటి వరకు మేము ధర్నా చేసినాం. ధర్నాలో మేము చూపించిన మొక్కజొన్న కంకులన్నీ నిలువ ఎండిపోతుంది. దీంతో చీడపీడలు కూడా దాడి చేయడం వల్ల ఆ రకంగా పంట ఉంటుంది. ఆర్థికంగానే ఇలా పంట నాశనమే అవ్వడమే కాకుండా ఆర్థికంగా కూడా రైతు నష్టపోతుండు. ఇంత పెట్టుబడి పెట్టి కూడా రైతు నష్టపోవడం వల్ల రైతుకు ఏం మిగిలేదు లేదు. దయచేసి మీరు 24 గంటల కరెంటు ఇస్తున్నది కంపల్సరీ అమలు పరచండి. అది కూడా పాటిపూటనే అమలు చేయాలా కంపల్సరీ. రైతుకు 12 గంటల కరెంటు నిరంతరాయంగా పొద్దున్న దాకా ఇచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 24 గంటల కరెంటు ఇవ్వకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఇప్పటి నుంచైనా కానీ మీరు ఇవ్వకపోతే మాత్రం ఈ ఎమ్మెల్యేను మిగతా ప్రజాప్రతినిధులను అందరినీ మేము గౌరవ వేస్తాం. కంపల్సరీ ఎక్కడక్కడ వాళ్ళని అడ్డుకుంటాం. అడ్డుకొని 24 గంటల కరెంట్ వచ్చాక మేము పోరాడతాం. కంపల్సరీ ఈ ప్రజల పక్షాన ఈ రైతుల పక్షాన మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. జై జవాన్ జై కిసాన్. ఈరోజు కానీ మీరు ఇవ్వకపోతే మాత్రం ఈ ఎమ్మెల్యేను మిగతా ప్రజాప్రతినిధులను అందరినీ మేము గౌరవ వేస్తాం. కంపల్సరీ ఎక్కడక్కడ వాళ్ళని అడ్డుకుంటాం. అడ్డుకొని 24 గంటల కరెంట్ వచ్చాక మేము పోరాడతాం. కంపల్సరీ ఈ ప్రజల పక్షాన ఈ రైతుల పక్షాన మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. జై జవాన్ జై కిసాన్. ఈరోజు నాణ్యమైన కరెంట్ ఇవ్వకపోవడం వలన రైతులు పంట పొలాల్లో ఉండే రైతులు ఈరోజు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఈ ప్రభుత్వమే. వెంటనే నాణ్యమైన కరెంటు 9 గంటల కరెంటు కానీ 10 గంటల కరెంటు కానీ అది పగటిపూటని ఇవ్వాల, రాత్రిపూట ఇవ్వడం వలన రైతు చాలా విధాలా నష్టపోతుండు. మొన్ననే ఒక అతనికి రాత్రిపూట కరెంట్ ఇవ్వడం వల్ల కరెంట్ షాక్ అంటుకొని ఈరోజు హాస్పిటల్లో పండే పరిస్థితి వచ్చింది. ఈరోజు పంట పొలాలు ఎండిపోవడం జరుగుతుంది. రాత్రిపూట 4 గంటలు, ప్రొద్దున 5 గంటలు. ఇది రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకోవడం తప్పించి అసెంబ్లీలో చెప్పుకోవడం కాదు. ఇక్కడ ఫీల్డ్ మీదకి వస్తే రైతు ఎంత గోసపడుతుండే. ఈరోజు పంట పొలంలో ఉండే రైతన్న రోడ్డు పైకి రావడానికి ముఖ్య కారణం ఈ ప్రభుత్వమే. ఈరోజు గొప్పలు చెప్పుకోవడం కాదు. ఈరోజు పంట పొలాలు దున్నే పరిస్థితి వస్తుంది. మొక్కజొన్న ఈరోజు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు సజ్జలు పోసుకున్నాం, నువ్వులు అలుపుకున్నాం. ఈరోజు అవి వారిద్దామంటే రాత్రి పొద్దున పోయి అక్కడ ఉండే పరిస్థితి. ఆ 5 గంటల కరెంట్లో కూడా 2-3 కోతలు గంట సేపు 2 గంటలు పోవడం వల్ల రైతు నష్టపోతుంది. ఈరోజు రైతు దేశానికి వెన్నెముక్కని గొప్పలు చెప్పుకునడం తప్పించి ప్రభుత్వాలు రైతుకు న్యాయం జరగడం లేదు. ఈరోజు రైతు అన్ని విధాలా నష్టపోతుండు. కాబట్టి ఆ
అది కూడా 10 గంటల కరెంటు అది మధ్యాహ్నం పూట ఇవ్వడమే నాణ్యమైందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రేపటి రోజున 24 గంటల కరెంటు పగటిపూట ఇవ్వకపోతే రేపటి పక్షంలో రైతులు అందరం కలిసి ధర్నా రాత్రోకలు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. పగటిపూటనే 10 గంటల కరెంటు పగటిపూటనే ఇవ్వాలని ఖచ్చితంగా రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ. జై కిసాన్, జై జవాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు. పగటిపూట కరెంటు వెంటనే 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 24 గంటల కరెంటు వెంటనే కరెంటు వెంటనే 24 గంటల కరెంటు వెంటనే 24 గంటల కరెంటు వెంటనే. జై జవాన్ జై జవాన్. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం. 24 గంటల కరెంటు వెంటనే 24 గంటల కరెంటు వెంటనే 24 గంటల కరెంటు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు. ఇవ్వకపోవడమే అదొక పెద్ద శాపం అయిపోయింది. అదేవిధంగా పగటిపూట కరెంటు కూడా ఇవ్వకపోవడం వల్ల ఈరోజు ధర్నా రోడ్డు మీకు జాతీయ రహదారి మీకు ఎక్కాల్సిన పరిస్థితి. 24 గంటల కరెంటు ఆల్రెడీ ఇంతకుముందు గవర్నమెంట్ ఇస్తామని చెప్పేసి ప్రకటించింది. అది అమలు చేయకపోవడం వల్ల రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. అదే రకంగా పంట పొలాలన్నీ ఎండిపోతున్నాయి, పగులు ఏర్పడుతున్నాయి. ఇప్పటి వరకు మేము ధర్నా చేస్తాం, ధర్నాలో మేము చూపించిన మొక్కజొన్న కంకులన్నీ నిలువ ఎండిపోతుంది. దీంతో చీడపీడలు కూడా దాడి చేయడం వల్ల ఆ రకంగా పంట ఉంటుంది. ఆర్థికంగానే ఇలా పంట నాశనమే అవ్వడమే కాకుండా ఆర్థికంగా కూడా రైతు నష్టపోతుండు. ఇంత పెట్టుబడి పెట్టి కూడా రైతు నష్టపోవడం వల్ల రైతుకు ఏం మిగిలేదు లేదు. దయచేసి మీరు 24 గంటల కరెంటు ఇస్తున్నది కంపల్సరీ అమలు పరచండి. అది కూడా పగటిపూటనే అమలు చేయాలా కంపల్సరీ. రైతుకు 12 గంటల కరెంటు నిరంతరాయంగా పొద్దున్న దాకా ఇచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 24 గంటల కరెంటు ఇవ్వకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఇప్పటి నుంచైనా కానీ మీరు ఇవ్వకపోతే మాత్రం ఈ ఎమ్మెల్యేను మిగతా ప్రజాప్రతినిధులను అందరినీ మేము గౌరవ వేస్తాం. కంపల్సరీ ఎక్కడక్కడ వాళ్ళని అడ్డుకొని 24 గంటల కరెంట్ వచ్చాక మేము పోరాడతాం. కంపల్సరీ ఈ ప్రజల పక్షాన ఈ రైతుల పక్షాన మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. జై జవాన్ జై కిసాన్. ఈరోజు కానీ మీరు ఇవ్వకపోతే మాత్రం ఈ ఎమ్మెల్యేను మిగతా ప్రజాప్రతినిధులను అందరినీ మేము గౌరవ వేస్తాం. కంపల్సరీ ఎక్కడక్కడ వాళ్ళని అడ్డుకొని 24 గంటల కరెంట్ వచ్చాక మేము పోరాడతాం. కంపల్సరీ ఈ ప్రజల పక్షాన ఈ రైతుల పక్షాన మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. జై జవాన్ జై కిసాన్. ఈరోజు నాణ్యమైన కరెంట్ ఇవ్వకపోవడం వలన రైతులు పంట పొలాల్లో ఉండే రైతులు ఈరోజు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఈ ప్రభుత్వమే. వెంటనే నాణ్యమైన కరెంటు 9 గంటల కరెంటు కానీ 10 గంటల కరెంటు కానీ అది పగటిపూటని ఇవ్వాల, రాత్రిపూట ఇవ్వడం వలన రైతు చాలా విధాలా నష్టపోతుండు. మొన్ననే ఒక అతనికి రాత్రిపూట కరెంట్ ఇవ్వడం వల్ల కరెంట్ షాక్ అంటుకొని ఈరోజు హాస్పిటల్లో పండే పరిస్థితి వచ్చింది. ఈరోజు పంట పొలాలు ఎండిపోవడం జరుగుతుంది. రాత్రిపూట 4 గంటలు, ప్రొద్దున 5 గంటలు. ఇది రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకోవడం తప్పించి అసెంబ్లీలో చెప్పుకోవడం కాదు. ఇక్కడ ఫీల్డ్ మీదకి వస్తే రైతు ఎంత గోసపడుతుండే. ఈరోజు పంట పొలాల్లో ఉండే రైతన్న రోడ్డు పైకి రావడానికి ముఖ్య కారణం ఈ ప్రభుత్వమే.
ఈరోజు గొప్పలు చెప్పుకోవడం కాదు, ఈరోజు పంట పొలాలు దున్నే పరిస్థితి వస్తుంది. మొక్కజొన్న ఈరోజు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు సజ్జలు పోసుకున్నాం, నువ్వులు అలుకున్నాం. ఈరోజు అవి వారిద్దామంటే రాత్రి పొద్దున పోయి అక్కడ ఉండే పరిస్థితి. ఆ 5 గంటల కరెంట్లో కూడా 2-3 కోతలు గంట సేపు 2 గంటలు పోవడం వల్ల రైతు నష్టపోతుంది. ఈరోజు రైతు దేశానికి వెన్నెముక్కని గొప్పలు చెప్పుకునడం తప్పించి ప్రభుత్వాలు రైతుకు న్యాయం జరగడం లేదు. ఈరోజు రైతు అన్ని విధాలా నష్టపోతుండు. కాబట్టి అది కూడా 10 గంటల కరెంటు అది మధ్యాహ్నం పూట ఇవ్వడమే నాణ్యమైందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రేపటి రోజున 24 గంటల కరెంటు పగటిపూట ఇవ్వకపోతే రేపటి పక్షంలో రైతులు అందరం కలిసి ధర్నాలు రాత్రోకలు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. పగటిపూటనే 10 గంటల కరెంటు పగటిపూటనే ఇవ్వాలని ఖచ్చితంగా రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ. జై కిసాన్, జై జవాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు. పగటిపూట కరెంటు వెంటనే, 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 24 గంటల కరెంటు వెంటనే, కరెంటు వెంటనే, 24 గంటల కరెంటు వెంటనే, 24 గంటల కరెంటు వెంటనే. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం. 24 గంటల కరెంటు వెంటనే, 24 గంటల కరెంటు వెంటనే, 24 గంటల కరెంటు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు. ఇవ్వకపోవడమే అదొక పెద్ద శాపం అయిపోయింది. అదేవిధంగా పగటిపూట కరెంటు కూడా ఇవ్వకపోవడం వల్ల ఈరోజు ధర్నా రోడ్డు మీకు జాతీయ రహదారి మీకు ఎక్కాల్సిన పరిస్థితి. 24 గంటల కరెంటు ఆల్రెడీ ఇంతకుముందు గవర్నమెంట్ ఇస్తామని చెప్పేసి ప్రకటించింది. అది అమలు చేయకపోవడం వల్ల రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. అదే రకంగా పంట పొలాలన్నీ ఎండిపోతున్నాయి, పగులు ఏర్పడుతున్నాయి. ఇప్పటి వరకు మేము ధర్నా చేసినాం. ధర్నాలో మేము చూపించిన మొక్కజొన్న కంకులన్నీ నిలువ ఎండిపోతుంది. దీంతో చీడపీడలు కూడా దాడి చేయడం వల్ల ఆ రకంగా పంట ఉంటుంది. ఆర్థికంగానే ఇలా పంట నాశనమే అవ్వడమే కాకుండా ఆర్థికంగా కూడా రైతు నష్టపోతుండు. ఇంత పెట్టుబడి పెట్టి కూడా రైతు నష్టపోవడం వల్ల రైతుకు ఏం మిగిలేదు లేదు. దయచేసి మీరు 24 గంటల కరెంటు ఇస్తున్నది కంపల్సరీ అమలు పరచండి. అది కూడా పగటిపూటనే అమలు చేయాలా కంపల్సరీ. రైతుకు 12 గంటల కరెంటు నిరంతరాయంగా పొద్దున్న దాకా ఇచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 24 గంటల కరెంటు ఇవ్వకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఇప్పటి నుంచైనా కానీ మీరు ఇవ్వకపోతే మాత్రం ఈ ఎమ్మెల్యేను మిగతా ప్రజాప్రతినిధులను అందరినీ మేము గౌరవ చేస్తాం. కంపల్సరీ ఎక్కడక్కడ వాళ్ళని అడ్డుకొని 24 గంటల కరెంట్ వచ్చాక మేము పోరాడతాం. కంపల్సరీ ఈ ప్రజల పక్షాన ఈ రైతుల పక్షాన మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. జై జవాన్ జై కిసాన్. ఈరోజు కానీ మీరు ఇవ్వకపోతే మాత్రం ఈ ఎమ్మెల్యేను మిగతా ప్రజాప్రతినిధులను అందరినీ మేము గౌరవ చేస్తాం. కంపల్సరీ ఎక్కడక్కడ వాళ్ళని అడ్డుకొని 24 గంటల కరెంట్ వచ్చాక మేము పోరాడతాం. కంపల్సరీ ఈ ప్రజల పక్షాన ఈ రైతుల పక్షాన మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. జై జవాన్ జై కిసాన్. ఈరోజు నాణ్యమైన కరెంట్ ఇవ్వకపోవడం వలన రైతులు పంట పొలాల్లో ఉండే రైతులు ఈరోజు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఈ ప్రభుత్వమే. వెంటనే నాణ్యమైన కరెంటు 9 గంటల కరెంటు కానీ 10 గంటల కరెంటు కానీ అది పగటిపూటని ఇవ్వాల రాత్రిపూట ఇవ్వడం వలన రైతు చాలా విధాలా నష్టపోతుండు.
మొన్ననే ఒక అతనికి రాత్రిపూట కరెంట్ ఇవ్వడం వల్ల కరెంట్ షాక్ అంటుకొని ఈరోజు హాస్పిటల్లో పండే పరిస్థితి వచ్చింది. ఈరోజు పంట పొలాలు ఎండిపోవడం జరుగుతుంది. రాత్రిపూట 4 గంటలు, ప్రొద్దున 5 గంటలు ఇది రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకోవడం తప్పించి అసెంబ్లీలో చెప్పుకోవడం కాదు. ఇక్కడ ఫీల్డ్ మీదకి వస్తే రైతు ఎంత గోసపడుతుండు. ఈరోజు పంట పొలంలో ఉండే రైతన్న రోడ్డు పైకి రావడానికి ముఖ్య కారణం ఈ ప్రభుత్వమే. ఈరోజు గొప్పలు చెప్పుకోవడం కాదు, ఈరోజు పంట పొలాలు దున్నే పరిస్థితి వస్తుంది. మొక్కజొన్న ఈరోజు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు సజ్జలు పోసుకున్నాం, నువ్వులు అలుపుకున్నాం. ఈరోజు అవి వారిద్దామంటే రాత్రి పొద్దున పోయి అక్కడ ఉండే పరిస్థితి. ఆ 5 గంటల కరెంట్లో కూడా 2-3 కోతలు గంట సేపు 2 గంటలు పోవడం వల్ల రైతు నష్టపోతుంది. ఈరోజు రైతు దేశానికి వెన్నెముక్కని గొప్పలు చెప్పుకునడం తప్పించి ప్రభుత్వాలు రైతుకు న్యాయం జరగడం లేదు. ఈరోజు రైతు అన్ని విధాలా నష్టపోతుండు. కాబట్టి అది కూడా 10 గంటల కరెంటు అది మధ్యాహ్నం పూట ఇవ్వడమే నాణ్యమైందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రేపటి రోజున 24 గంటల కరెంటు పగటిపూట ఇవ్వకపోతే రేపటి పక్షంలో రైతులు అందరం కలిసి ధర్నా రాత్రోకలు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. పగటిపూటనే 10 గంటల కరెంటు పగటిపూటనే ఇవ్వాలని ఖచ్చితంగా రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ. జై కిసాన్, జై జవాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు. పగటిపూట కరెంటు వెంటనే, 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 24 గంటల కరెంటు వెంటనే, కరెంటు వెంటనే, 24 గంటల కరెంటు వెంటనే, 24 గంటల కరెంటు వెంటనే. జై జవాన్, జై జవాన్, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం. 24 గంటల కరెంటు వెంటనే, 24 గంటల కరెంటు వెంటనే, 24 గంటల కరెంటు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు. ఇవ్వకపోవడమే అదొక పెద్ద శాపం అయిపోయింది. అదేవిధంగా పగటిపూట కరెంటు కూడా ఇవ్వకపోవడం వల్ల ఈరోజు రోడ్డు మీకు జాతీయ రహదారి మీకు ఎక్కాల్సిన పరిస్థితి. 24 గంటల కరెంటు ఆల్రెడీ ఇంతకుముందు గవర్నమెంట్ ఇస్తామని చెప్పేసి ప్రకటించింది. అది అమలు చేయకపోవడం వల్ల రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. అదే రకంగా పంట పొలాలన్నీ ఎండిపోతున్నాయి, పగులు ఏర్పడుతున్నాయి. ఇప్పటి వరకు మేము ధర్నా చేసినాం, ధర్నాలో మేము చూపించిన మొక్కజొన్న కంకులన్నీ నిలువ ఎండిపోతుంది. దీంతో చీడపీడలు కూడా దాడి చేయడం వల్ల ఆ రకంగా పంట ఉంటుంది. ఆర్థికంగానే ఇలా పంట నాశనమే అవ్వడమే కాకుండా ఆర్థికంగా కూడా రైతు నష్టపోతుండు. ఇంత పెట్టుబడి పెట్టి కూడా రైతు నష్టపోవడం వల్ల రైతుకు ఏం మిగిలేదు లేదు. దయచేసి మీరు 24 గంటల కరెంటు ఇస్తున్నది కంపల్సరీ అమలు పరచండి. అది కూడా పగటిపూటనే అమలు చేయాలా కంపల్సరీ. రైతుకు 12 గంటల కరెంటు నిరంతరాయంగా పొద్దున్న దాకా ఇచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 24 గంటల కరెంటు ఇవ్వకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఇప్పటి నుంచైనా కానీ మీరు ఇవ్వకపోతే మాత్రం ఈ ఎమ్మెల్యేను మిగతా ప్రజాప్రతినిధులను అందరినీ మేము గౌరవ చేస్తాం. కంపల్సరీ ఎక్కడక్కడ వాళ్ళని అడ్డుకొని 24 గంటల కరెంట్ వచ్చాక మేము పోరాడతాం. కంపల్సరీ ఈ ప్రజల పక్షాన ఈ రైతుల పక్షాన మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. జై జవాన్ జై కిసాన్. ఈరోజు
వచ్చినా కానీ మీరు ఇవ్వకపోతే మాత్రం ఈ ఎమ్మెల్యేను మిగతా ప్రజాప్రతినిధులను అందరినీ మేము గౌరవ చేస్తాం. కంపల్సరీ ఎక్కడక్కడ వాళ్ళని అడ్డుకుంటాం. అడ్డుకొని 24 గంటల కరెంట్ వచ్చాక మేము పోరాడతాం. కంపల్సరీ ఈ ప్రజల పక్షాన ఈ రైతుల పక్షాన మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. జై జవాన్ జై కిసాన్. ఈరోజు నాణ్యమైన కరెంట్ ఇవ్వకపోవడం వలన రైతులు పంట పొలాల్లో ఉండే రైతులు ఈరోజు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఈ ప్రభుత్వమే. వెంటనే నాణ్యమైన కరెంటు 9 గంటల కరెంటు కానీ 10 గంటల కరెంటు కానీ అది పగటిపూటని ఇవ్వాల, రాత్రిపూట ఇవ్వడం వలన రైతు చాలా విధాలా నష్టపోతుండు. మొన్ననే ఒక అతనికి రాత్రిపూట కరెంట్ ఇవ్వడం వల్ల కరెంట్ షాక్ అంటుకొని ఈరోజు హాస్పిటల్లో పండే పరిస్థితి వచ్చింది. ఈరోజు పంట పొలాలు ఎండిపోవడం జరుగుతుంది. రాత్రిపూట 4 గంటలు, ప్రొద్దున 5 గంటలు. ఇది రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకోవడం తప్పించి అసెంబ్లీలో చెప్పుకోవడం కాదు. ఇక్కడ ఫీల్డ్ మీదకి వస్తే రైతు ఎంత గోసపడుతుండే. ఈరోజు పంట పొలంలో ఉండే రైతన్న రోడ్డు పైకి రావడానికి ముఖ్య కారణం ఈ ప్రభుత్వమే. ఈరోజు గొప్పలు చెప్పుకోవడం కాదు. ఈరోజు పంట పొలాలు దున్నే పరిస్థితి వస్తుంది. మొక్కజొన్న ఈరోజు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు సజ్జలు పోసుకున్నాం, నువ్వులు అలుపుకున్నాం. ఈరోజు అవి వారిద్దామంటే రాత్రి పొద్దున పోయి అక్కడ ఉండే పరిస్థితి. ఆ 5 గంటల కరెంట్లో కూడా 2-3 కోతలు గంట సేపు 2 గంటలు పోవడం వల్ల రైతు నష్టపోతుంది. ఈరోజు రైతు దేశానికి వెన్నెముక్కని గొప్పలు చెప్పుకునడం తప్పించి ప్రభుత్వాలు రైతుకు న్యాయం జరగడం లేదు. ఈరోజు రైతు అన్ని విధాలా నష్టపోతుండు. కాబట్టి అది కూడా 10 గంటల కరెంటు అది మధ్యాహ్నం పూట ఇవ్వడమే నాణ్యమైందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రేపటి రోజున 24 గంటల కరెంటు పగటిపూట ఇవ్వకపోతే రేపటి పక్షంలో రైతులు అందరం కలిసి ధర్నా రాత్రోకలు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. పగటిపూటనే 10 గంటల కరెంటు పగటిపూటనే ఇవ్వాలని ఖచ్చితంగా రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం.
ఇంకెన్నాళ్ళు ఈ బాధలు పడతారు? వాడండి చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన శక్తివంతమైన ఆయుర్వేద క్యాప్సూల్స్ AR ప్లస్. మోకాలలో గుజ్జు అరిగిపోయి నరకం చూపిస్తున్న నొప్పుల నుండి శాశ్వత పరిష్కారాన్ని అందిస్తుంది. కేవలం 10 రోజుల్లో ప్రభావం మొదలై 45 రోజుల్లో మోకాలలో గుజ్జును పెంచి నొప్పులను మటుమాయం చేస్తుంది. భరించలేని మోకాల నొప్పులు, నడుము నొప్పులు, వెన్ను నొప్పులు, కీళ్లు, కండరాల నొప్పుల నుండి ఉపశమనం కోసం ఈ రోజే వాడడం ప్రారంభించండి. AR ప్లస్ ఆయుర్వేదిక్ క్యాప్సూల్స్. 15 సంవత్సరాల నుంచి అండి భరించలేను మోకాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు, నడుము నొప్పి. విసిగిపోయాను అనుకోండి, అసలు భరించలేక నానా అవస్థలు పడ్డాను. చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఎంతోమంది మందులు ఇచ్చారు, అవన్నీ తిన్నాను. మందులు టానికులు ఇచ్చారు, అవి వేసుకున్నాను. ఏమీ రిజల్ట్ లేదండి. అనుకోకుండా ఒకరోజు మా అక్కయ్య కూతురు మా ఇంటికి వచ్చింది. అదేంటి పెద్దమ్మా ఇంత బాధపడుతున్నావు? AR ప్లస్ ఆయుర్వేద క్యాప్సూల్స్ వాడావా అని అడిగింది. AR ప్లస్ మోకాలలో గుజ్జు అరిగిపోయి నరకం చూపిస్తున్న నొప్పుల నుండి శాశ్వత పరిష్కారాన్ని అందిస్తుంది. ఎన్నో రకాల మందులు వాడి విసిగిపోయి ఉన్నారా? మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ కూడా రెడీ అవుతున్నారా? ఒక్కసారి AR ప్లస్ ఆయుర్వేద క్యాప్సూల్స్ వాడండి. కేవలం 10 రోజుల్లో ప్రభావం మొదలై 45 రోజుల్లో మోకాలలో గుజ్జును పెంచి నొప్పులను మటుమాయం చేస్తుంది. నడవలేని పరిస్థితిలో ఉన్న నాకు అది తగ్గిపోతుంది అన్న మాటే ఎంతో ఊరటనిచ్చిందండి. ఆ మాటలు వాడటం మొదలుపెట్టాను. 15 రోజులు వాడానో లేదో అసలు మా నొప్పులన్నీ మటుమాయం. కోర్సు మొత్తం పూర్తి అయ్యేసరికి కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అరిపాదాల నొప్పులు, అన్ని రకాల నొప్పులు తగ్గిపోయాయి. నేను ఇప్పుడు హ్యాపీగా నా పనులన్నీ నేనే చేసుకోగలుగుతున్నాను. చక్కగా మెట్లు ఎక్కుతున్నాను, బట్టలు ఆరేసుకొని తీసుకొస్తుంటున్నాను, నా బట్టలన్నీ నేనే ఉతుక్కుంటున్నాను, మొక్కలకు నీళ్లు పోసుకుంటున్నాను, వంట చేసుకుంటున్నాను, అన్ని పనులు సక్రమంగా చేసుకోగలుగుతున్నాను. ఇదంతా AR ప్లస్ ఆయుర్వేద క్యాప్సూల్స్ మహిమేంటి. కేవలం 10 రోజుల్లో ప్రభావం మొదలై 45 రోజుల్లో మోకాలలో గుజ్జును పెంచి నొప్పులను మటుమాయం చేస్తుంది. AR ప్లస్ ఆయుర్వేద క్యాప్సూల్స్. సంవత్సరాల తరబడి మోకాల నొప్పులతో బాధపడేవారు, మోకాలు మార్పిడి ఆపరేషన్ కు కూడా సిద్ధమైన వారు మా పెయిన్ గార్డ్ ఆయుర్వేద క్యాప్సూల్స్ వాడి వారి జీవితాలలో ఆనందాన్ని తిరిగి తెచ్చుకున్నారు. వెంటనే స్క్రీన్ పై కనబడుతున్న మా నెంబర్లకు కాల్ చేసి తెప్పించుకుని వాడండి. AR ప్లస్ ఆయుర్వేద క్యాప్సూల్స్. భరించలేని మోకాల నొప్పులు, నడుము నొప్పులు, వెన్ను నొప్పులు, కీళ్లు, కండరాల నొప్పుల నుండి ఉపశమనం కోసం ఈ రోజే వాడడం ప్రారంభించండి. AR ప్లస్ ఆయుర్వేదిక్ క్యాప్సూల్స్. నేను ఒక ఆఫీస్లో పిఏగా వర్క్ చేస్తున్నానండి. బాస్ పిలిచినప్పుడల్లా వెళ్ళడం, రావడం, ఆయన చెప్పిన వర్క్ రాసుకోవడం, అటు ఇటు తిరిగి ఉరుకులు పరుకులు చేసే ఉద్యోగం కదండి. అలాంటి టైంలో నాకు బాగా మొక్కల నొప్పులు, నడుము నొప్పులు బాగా వచ్చేసింది. అలాంటి టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు. అలాంటి టైంలో నేను చాలా హాస్పిటల్ చూపించుకున్నాను. లాస్ట్కి ఫైనల్గా తేల్చి చెప్పింది ఏంటంటే వాళ్ళు మోకాల్లో గుజ్జు అరిగిపోయిందమ్మా, నువ్వు ఆపరేషన్ చేయించుకోవాలి అని చెప్పారు. ఇంత చిన్న వయసులో ఆపరేషన్ అంటే చాలా కష్టం కదండి, చాలా డబ్బులు ఖర్చు అయిపోతాయి. మెడిసిన్ చాలా వాడానండి, నాకు ఎటువంటి ప్రయోజనం కనిపించలేదు వాటి వల్ల. అలాంటి టైంలో నేను టీవీలో ఒక యాప్ చూశానండి. అరిగిపోయిన మోకాళ్ళు గుజ్జు పెడుతుంది వాడితే అని చెప్పి, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని చెప్పి నేను ఒక యాడ్ చూసి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి నేను ఒక కోర్సు తెప్పించుకొని వాడాను. నాకు చాలా రిలీఫ్ అనిపించింది. AR ప్లస్ మోకాలలో గుజ్జు అరిగిపోయి నరకం చూపిస్తున్న నొప్పుల నుండి శాశ్వత పరిష్కారాన్ని అందిస్తుంది. ఒక్కసారి AR ప్లస్ ఆయుర్వేద క్యాప్సూల్స్ వాడండి. కేవలం 10 రోజుల్లో ప్రభావం మొదలై 45 రోజుల్లో మోకాలలో గుజ్జును పెంచి నొప్పులను మటుమాయం చేస్తుంది. ఈ క్యాప్సూల్స్ వల్ల నాకు మోకాళ్ళలో గుజ్జు పెరిగి పెయిన్స్ అయితే బాగా కంప్లీట్గా తగ్గిపోయింది. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంట్లో పని, బయట పని, మార్కెట్ పని, అటు ఆఫీస్ పని అన్నీ కంప్లీట్ చేసుకోగలుగుతున్నాను. మీరు కూడా ఎవరైనా హాస్పిటల్ దాకా వెళ్ళి ఆపరేషన్ చేయాలి అని ఎవరైనా అనుంటే డాక్టర్స్ చివరి ప్రయత్నంగా ఒకసారి వాడి చూడండి. కేవలం 10 రోజుల్లో ప్రభావం మొదలై 45 రోజుల్లో మోకాలలో గుజ్జును పెంచి నొప్పులను మటుమాయం చేస్తుంది. AR ప్లస్ ఆయుర్వేద క్యాప్సూల్స్. సంవత్సరాల తరబడి మోకాల నొప్పులతో బాధపడేవారు, మోకాలు మార్పిడి ఆపరేషన్ కు కూడా సిద్ధమైన వారు AR ప్లస్ ఆయుర్వేద క్యాప్సూల్స్ వాడి వారి జీవితాలలో ఆనందాన్ని తిరిగి తెచ్చుకున్నారు. వెంటనే స్క్రీన్ పై కనబడుతున్న మా నెంబర్లకు కాల్ చేసి తెప్పించుకుని వాడండి. AR ప్లస్ ఆయుర్వేద క్యాప్సూల్స్. భరించలేని మోకాల నొప్పులు, నడుము నొప్పులు, వెన్ను నొప్పులు, కీళ్లు, కండరాల నొప్పుల నుండి ఉపశమనం కోసం ఈ రోజే వాడడం ప్రారంభించండి. AR ప్లస్ ఆయుర్వేదిక్ క్యాప్సూల్స్. నేను బిజినెస్ చేస్తుంటానండి. నా బిజినెస్లో భాగంగా నేను చాలా లాంగ్ టూర్లు, చాలా దూర ప్రయాణాలు కార్లలో తిరుగుతూ ఉంటాను. అదే మాదిరిగా సిటీలో కూడా ట్రాఫిక్లో కూడా చాలా తిరుగుతూనే ఉంటాను. కానీ నేను ఈ ట్రాఫిక్లో తిరగటం వల్ల, ఈ కార్లో ఎక్కువ టైం కార్లలో ప్రయాణం చేయడం వల్ల నాకు మోకాళ్ళ నొప్పులు, తర్వాత వెన్ను నొప్పి కూడా ఈ మధ్య ప్రారంభమైంది.
సో ఈ నొప్పుల వల్ల నేను డ్రైవింగ్ చేయలేకపోయేవాడిని, చాలా ఇబ్బందులు, రకరకాల ఇబ్బందులు పడేవాడిని. కారులో కూర్చోవాలంటేనే, కాళ్ళు కొంచెం ముందుకు చాపాలంటేనే చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యేవాడిని. కానీ తప్పదు, ఈ బిజినెస్లో భాగంగా నేను బయటికి వెళ్ళాలి, బయటికి వెళ్ళి బిజినెస్ చూసుకోవాలి, చూసుకోకపోతే ఫ్యామిలీ గడవాలి, ఫ్యామిలీ గడవకపోతే ఇబ్బంది పడతారు. అందుకని ఎలాగైనా సరే మొండితనంగా కూడా నేను అలా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళేవాడిని. కానీ ఈ మధ్య నా బాడీ, నా శరీరం, నా కాళ్ళు సహకరించట్లేదు. చాలా అంటే చాలా ఇబ్బందులు, మోకాలు నొప్పులు. అప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో మోకాళ్ళలో గుజ్జు జరిగిపోయింది, ఆపరేషన్ చేయాలి అనేసి డాక్టర్స్ నన్ను ప్రిఫర్ చేశారు. ఏం చేయలేదు తెలియక నాలో నేనే చాలా మదన పడుతూ ఉండేవాడిని, ఫ్యామిలీ కూడా చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు. AR+ మోకాలలో గుజ్జు అరిగిపోయి నరకం చూపిస్తున్న నొప్పులను